హలో అండి. మనం సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా. ఈ వీడియోలో వచ్చేసి పోచమ్మ జల్లెళ్ళ నోము చూద్దామండి. ఎలా నోముకోవాలి, ఏమేమి వస్తువులు కావాలో చూద్దాము. అసలు ఈ నోము ఏంటంటే మనము పొలాల అమాస రోజు పోచమ్మ గుడికి తీసుకువెళ్ళే పూజా సామాన్లు అనమాట. ఏమేమి తీసుకువెళ్ళాలి, ఎలా నోముకోవాలి పూర్తిగా వీడియోలో చూద్దాం. ఈ నోము కోసం మనకి జల్లెళ్ళు కావాలండి. స్టీల్ అయినా సరే, ప్లాస్టిక్ అయినా సరే చూసుకోండి. కొంచెం వెడల్పుగా ఉన్నదైతే మనకు అన్ని ఐటమ్స్ అన్నీ బాగా పడతాయి. చూడండి, నేను స్టీల్ దాంట్లో పెట్టి చూపిస్తాను. ప్లాస్టిక్ అయినా స్టీల్ అయినా ఏవో ఒకటి జల్లెళ్ళు తీసుకోండి. వీటికి కావాల్సిన ఐటమ్స్ చూస్తున్నారు కదా. ఇన్ని ఐటమ్స్ కావాలి మనకి దాంట్లో పెట్టుకోవడానికి. ఇలా మనం 13 సెట్లు చేసి నోముకోవాల్సి ఉంటుంది. చూడండి, వీటి కోసము 13 జల్లెళ్ళు, అలాగే చిన్నవి 13 గిన్నెలు, అలాగే చిన్నవి 13 బిందెలు కూడా కావాలి. ఓమా అండి, పొట్లమన్నా కట్టుకోండి, ఇలా ప్యాకెట్స్లో అయినా ప్యాక్ చేసుకోండి. 13 ప్యాకెట్లు ఓమా ఇలా చిన్న ప్యాకెట్స్లోనైనా ప్యాక్ చేసుకోండి, లేదా పొట్లాలైనా కట్టుకోండి. మనకి ఓమా కావాలి, అలాగే పసుపు కూడా కావాలి. మనము పూజ సామాన్లు ఏమైతే తీసుకెళ్తామో అన్నీ కూడా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం ఈ జల్లెల్లో కుంకుమ, పోగు దారాలండి. నేను ఇట్లా ఉండ చూపిస్తున్నాను కదా, 5 వరుసలు కట్ చేసి ప్రతి దాంట్లో పెట్టుకోండి. అలాగే ఉల్లిగడ్డలు 2 ఉల్లిగడ్డలు పెట్టుకోండి. కొంతమంది పొట్లకాయ కూడా పెట్టుకుంటారండి, చిన్న పొట్లకాయ ముక్క. అలాగే మనం ప్రసాదం కోసం పుట్నాలు, బెల్లం కూడా ప్యాక్ చేసుకోవాలి. ఒక ప్రమిద తీసుకెళ్తానండి నేను ప్రతిసారి. మీరు వీలైతే పెట్టుకోండి, పర్లేదంటే లేదు. ప్రమిద, 2 వత్తులు, అదండి పూతగంధం అంటారు కదా, పూతపిండి అని కూడా అంటారు. దాంట్లో బియ్యపిండి, పసుపు, కొంచెం పెరుగుతో కలుపుకుంటాం కదా పూతపిండి, దానికోసమైనా చిన్న గిన్నెలో పెట్టుకున్నాను. అలాగే మనము శాఖ కోసం నీళ్ళు తీసుకెళ్తాం కదా, చిన్న బిందె, దాంట్లో 2 వేప కొమ్మలు పెట్టుకోండి. అలాగే 2 అగరబత్తీలు. పూతపిండి మనము తడిపేస్తే మళ్ళీ పెట్టేటప్పటికి ప్రాబ్లం అవుతుంది కదా, అందుకోసమని ఒక్క చుక్క వేసి వేయనట్టు లైట్గా వేయండి. పూతపిండి కోసము బియ్యపిండి, పసుపు, ఒక్క చుక్క పెరుగు, చిన్న గిన్నెలో, చిన్న గిన్నె సరిపోతుంది మనకి. చిన్న గిన్నె పెట్టుకుందాం. ప్రమిద, వత్తులు మీ ఇష్టం అండి, పెట్టుకునే వాళ్ళు ఉంటే పెట్టుకోండి. అలాగే కొంచెం చిన్న ప్యాకెట్లో నూనె కూడా పెట్టుకుందామని అనుకుంటున్నాను నేను. అదొక్కటి నేను ప్యాక్ చేయలేదు, వీలైన వాళ్ళు అది కూడా ప్యాక్ చేసుకోండి, బాగుంటుంది. చూడండి, అన్ని ఐటమ్స్ మనము తీసుకువెళ్ళే అన్ని ఐటమ్స్ వచ్చేసాయి. చూడండి, అగరబత్తీలు కూడా పెట్టుకున్నాము. ఇదండి పోచమ్మ జల్లెళ్ళ నోము. బాగుంది కదా, చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. వీలైన వాళ్ళు తప్పకుండా నోముకోండి. మనం పొలాల అమాస రోజు తీసుకెళ్ళే వస్తువులు. నేను మళ్ళీ ఒకసారి ఏమేమి పెట్టుకోవాలో చెప్తాను. ఒక స్టీల్ జల్లెడ తీసుకోండి, దాంట్లో పసుపు, కుంకుమ, ఓమ, అలాగే పుట్నాల పప్పు, బెల్లం ఒక ప్యాకెట్లో ప్యాక్ చేసుకోండి. అలాగే పోగు దారాలు, ఉల్లిగడ్డలు, ప్రమిద, వత్తులు, కొద్దిగా నూనె, అలాగే చిన్న బిందెలో కొద్దిగా నీళ్ళు, వాటిలో 2 వేప కొమ్మలు పెట్టుకోండి, వేపాకులు. ఎందుకంటే నాకు వేప కొమ్మ దొరకలేదని వేరే ఆకులు పెట్టాను, ఏంటో అనుకోకండి. అలాగే పూతపిండి లేదా పూతగంధం అంటాం కదా, దానికోసం చిన్న గిన్నెలో పసుపు, బియ్యపిండి, ఒక చుక్క పెరుగు వేసుకోండి. 2 అగరబత్తీలు, లేదంటే మనకు చిన్నది పంచపాలు దొరుకుతున్నాయి కదండి మనకు నోములలో, ఒకవేళ అవి దొరికితే మాత్రం తెచ్చుకోండి. ఒక దాంట్లో పసుపు, కుంకుమ, కొంచెం అక్షంతలు, గంధం కూడా పెట్టేసుకుంటే ఇంకా ప్యాకింగ్ అవసరం ఉండదు. చక్కగా అది పెట్టేసుకొని నోముకోవచ్చు, బాగుంటుంది. చూసారు కదా, బాగుంది కదండి పోచమ్మ జల్లెళ్ళ నోము. ఇంకా ఏమైనా వస్తువులు మీరు యాడ్ చేసుకోవాలంటే పూజా సామాన్లు యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ధూప్ స్టిక్ కూడా పెట్టుకోవచ్చు మనకు కావాలంటే. మనం అలాగే అమ్మవారికి మనము తాంబూలం కూడా పెట్టుకుంటాం కాబట్టి చూడండి, మీకు ఏది వీలైతే అది పెట్టుకోండి. ఇంపార్టెంట్ వస్తువులు అయితే చెప్పాను ఏమేమి పెట్టుకోవాలో. ఇలా మొత్తం 13 సెట్లు రెడీ చేసుకోవాలండి. రెడీ చేసుకొని ఒక గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి. ఇదండి పోచమ్మ జల్లెళ్ళ నోము. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి, నేను తప్పకుండా చెప్తాను. మీ సరికథలు.